ఏపీలో కూటమికి గాజు గ్లాసు ముక్కలు గుచ్చుకుంటున్నాయి. గాజు గ్లాస్ గుర్తుతో టీడీపీ జనసేన రెబల్స్ పోటీకి దిగుతూ ఉండటంతో కూటమి పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ ని ఎన్నికల సంఘం ప్రకటించడంతో కూటమిలో కల్లోలం రేగుతోంది. టీడీపీ బీజేపీ ఒత్తిడి చేసినా ఎన్నికల సంఘం మాత్రం నిబంధనల మేరకే వ్యవహరించింది. 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించగా మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు సింబల్ కే కేటాయించింది ఈసీ. ఫ్రీ సింబల్ లిస్టులో గాజు గ్లాసు ఉండటం ఒకటైతే ఆ గాజు గ్లాసు గుర్తుతోనే కూటమికి దమ్కి ఇస్తూ ఉన్నారు రెబల్ అభ్యర్థులు. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాసును కేటాయించింది ఈసీ. ఫ్రీ సింబల్ లిస్టులో గాజు గ్లాసు ఉండటం ఒకటైతే ఆ గాజు గ్లాసు గుర్తుతోనే కూటమికి దమ్కి ఇస్తూ ఉన్నారు రెబల్ అభ్యర్థులు. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాసును కేటాయించింది ఈసీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి రెబల్గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమెకు ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. జనసేనకు చెందినటువంటి గాజు గ్లాస్ గుర్తు ఆమె కేటాయించడం పైన జిల్లాలో సర్వత్రా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ విషయం మనతో మాట్లాడడానికి మీసాల గీత గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు కూటమికి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అదే కూటమిలోని ఒక సింబల్ మీకు వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? యాదృచ్ఛికమా లేకపోతే ప్రీ ప్లాన్ డిజైన్? సింబల్ రావడం అనేది ఏంటంటే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. మరి మా పార్టీకి సంబంధించి కూటమిలో ఉండేటటువంటి సింబలు, ఎప్పటికే ప్రచారంలో ఉండేటటువంటి సింబలు, చాలామంది ఈ సింబల్ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అందుకనే క్యాడర్ కానీ న్యూట్రల్ పీపుల్ కానీ ఎవరైనా సరేను చాలా మంచిది, చాలా బాగుంది, మంచి సింబల్ వచ్చింది అనేసి అని చెప్పేసి అయితే మాత్రం అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు. దానికైతే హ్యాపీగానే ఉంది. తెలుగుదేశం పార్టీని ధిక్కరించో లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద అభిమానం లేకో నేనైతే చేయలేదు. తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంది. అలాగే మా క్యాడర్ అందరం కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా అందరమే అనుకునే చేసుకునే నిర్ణయాలు తీసుకోవడం కానీ లేకపోతే మేము మాట్లాడుకుంటుండడం, చర్చించుకుంటుండడం అన్నీ ఉంటుంటాయి. ఎలా తీసుకోవడానికి అనేది నాకు అవకాశం ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కూడా నాకు పార్టీలోని ఎందుకు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేదు అనే దానికంటే కూడా కనీసం నీకు ఇవ్వలేదు అని చెప్పలేదు అనేది సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం. లాస్ట్ 5 years ఊరుకోమంటే అలానే ఊరుకున్నాం. ఇప్పుడు కూడా సర్వీస్కి దూరంగా ఎందుకు ఉండాలి అనేది అన్నాం. పార్టీ కూడా మీరు సర్వీస్కి దూరంగా ఉండక్కర్లేదని చెప్పింది. మళ్ళీ తర్వాత లాస్ట్ మినిట్లో మరి ఎందుకు ఎక్కడుండే పెద్దల దయ వల్ల మరి ఎందుకనో ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పటికీ ఇక్కడ మనం ఉన్నాం కదా, ఇక్కడ మరి ఖచ్చితంగా మన సర్వీసెస్ ముందుకు వెళ్ళాలి కాబట్టి అని దిగడం జరిగింది. కాబట్టి దానివల్ల పార్టీ మీద అభిమానం ఎందుకు పోతుంది? పార్టీ మీద ఉండే అభిమానం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కూడాను, నేను గెలుచుకుని పార్టీ దగ్గరికి వస్తాను కదా మళ్ళాను. నిజంగా మీ క్యాడర్ అంటే టీడీపీ వాళ్ళు కూడా ఆత్మాభిమాన నినాదం రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా, లేదంటే వాళ్ళకి పార్టీ లేదంటే వాళ్ళకి ఆ గుర్తు దాని మీద ఉంటారా? ఆత్మాభిమానం ఎంతమందిలోని ఆలోచన రేకెంతించబోతుంది? ఆత్మగౌరవం అనేది అండి ఎవరికైనా ఎక్కడో దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. లేకపోతే దాన్ని ఫీల్ అంటూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే కొంతమంది కొన్ని లైన్ తీసుకునేటప్పుడు లేకపోతే అమ్మ మా ఫ్యూచర్ గురించి ఏంటి, పార్టీ గురించి అనో అవన్నీ ఉండొచ్చు. కొంతమంది అవన్నీ తెగించి మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం, మాకు పార్టీలు వీటన్నిటికంటే అని ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం, మేమంటూ ఉన్నాము, మేము మనుషులుగా ఉన్నాము, ముందు అది గుర్తించాలనుకునే వాళ్ళు ఈ లైన్లో ఆలోచిస్తారు. మాకు పార్టీ రేపొద్దుట మా ఫ్యూచర్ సంగతి ఏంటి, మాకు రేపొద్దుట ఏమన్నా అవకాశాలు ఇవ్వనివ్వకుండా చేస్తారేమో, ఇక్కడ ఉండే పెద్దలు గీత గారికి ఎలాగైతే అవకాశాలు ఇవ్వనివ్వలేదు అలా కానీ చేస్తారేమో అని భయమో ఏవో ఉండేవాళ్ళు ఆ లైన్లో తీసుకుంటారు. కాబట్టి అక్కడ పార్టీనా ఆత్మగౌరవం అనేది వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆత్మాభిమానంతో టీడీపీ పార్టీకి అనుకూలంగానే ఉన్నాం, గెలిచినా కూడా మరలా టీడీపీలోనే చేరే అవకాశం ఉంది. అభిమానులు పెద్ద ఎత్తున నాకు సహకరిస్తారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం పాటుపడే ప్రతి ఒక్క కార్యకర్త తనకి మద్దతు ఇస్తారని మీసాల గీత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో శ్రీశ్వత యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం జిల్లా.